ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? స్వామివారి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కొద్ది కాసేపట్లో స్వామివారి నిమజ్జనం స్టార్ట్ కాబోతుంది. అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 22 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ఇక్కడే ఉంటాం మేము ఎల్బీ నగర్లో. 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ 11 రోజులు ఏదైతే పూజలు చేసి స్వామిని మళ్ళీ నిమజ్జనం వరకు తీసుకెళ్తారో అంతా శోభాయమానంగా హైదరాబాద్ ఎంతో ఇదిగా ఉంటుందండి. ఇప్పుడైతే మేము వచ్చేటప్పుడు చూసాము, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. వినాయకుళ్ళు ఎంతో మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల వారు కూడా మన హుస్సేన్ సాగర్కి తీసుకొస్తున్నారు. అలాగే మన ఇక్కడ ఏదైతే ఖైరతాబాదు వినాయకుడు ఉన్నాడో చాలా పవిత్రమైన అలాగే చాలా పవర్ఫుల్ వినాయకుడు అండి. మనకి ఎంతోమంది కూడా మొక్కుకుంటే మొక్కులన్నీ నెరవేరుతాయి. మేము చాలా చాలా బాగా అనిపిస్తుందండి. ప్రతి సంవత్సరం వస్తున్నాం కాబట్టి మాకు చాలా ఇదిగా ఉంది. అలాగే 2 సంవత్సరాల నుంచి వస్తున్నా అంటున్నారు. ఇప్పుడు చూడొచ్చు ఇందాకడికి ఇప్పటికి భక్తులు అంతా పెరిగిపోవడం, ఇక్కడ కిక్కిరిసే అంత ఇదే అనిపించింది. అంత ముందుకు ఎలా ఉంది, ఈ సంవత్సరం ఇంకెలా అనిపిస్తుంది మీకు? ప్రతి సంవత్సరానికి జనం పెరుగుతున్నారండి, తరగట్లేదు. ప్రతి సంవత్సరం కూడా జనం ఇంకా చూస్తాకి ఎక్కడ ఇప్పుడు ఎన్ని పెట్టినా కానీ, ఎన్ని ఏరియాల్లో పెట్టినా కానీ, ఎన్ని రాష్ట్రాల్లో పెట్టినా కానీ ఖైరతాబాద్ అంటే ఒక స్పెషల్ ఉంటుందండి. దాని గురించి కంపల్సరీ కూడా చూడడానికి చాలామంది వస్తారు. అలాగే చుట్టాలు బంధువులు కూడా వస్తారండి నిమజ్జనం అనగానే. ఈ ఖైరతాబాద్ వినాయకుడు అంత చరిత్ర ఉంది, మనకు తెలుసున్నదే. అలాగే ఆ స్వామి నిమజ్జనానికి వెళ్తుంటే కూడా చాలా బాధగా ఉంది. తర్వాత పోలీసు వారు కూడా చాలా ఇదిగా కంట్రోల్ సపోర్ట్ కానీ ఈ 11 రోజులు కూడా చాలా బాగా వారు సేవలు అందించారండి. పోలీసు వారికి కూడా మా జీవనది తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈ టస్కర్ డ్రైవర్ ఉంటారు, వాళ్ళ వైఫ్ తను 12 ఇయర్స్ నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంది. లావణ్య గారు ఉన్నారు, అడుగుదాం అసలు తనకి ఎలా అనిపిస్తుంది. నేను ప్రతి 12 ఇయర్స్కి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్తున్నారు. చెప్పండి ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే 12 ఇయర్స్ నుంచి మా వారు డ్రైవ్ చేస్తున్నారు. 12 ఇయర్స్ నుంచి బండి మీద పెట్టిన తర్వాత వచ్చి పూజ చేసి వెళ్ళిపోతాం. మేము శోభయాత్రలో అయితే ఉండం, పిల్లలు ఉన్నారు చిన్నవాళ్ళు అనేసి వెళ్ళిపోతాము. మా వారు మా పెద్ద అబ్బాయి ఉంటారు. 12 ఇయర్స్ నుంచి అయితే ఆయన్ని వస్తున్నారు. మాకైతే చాలా హ్యాపీ. 12 ఇయర్స్ నుంచి అంటే అదొక పెద్ద అదృష్టం కదా. 12 ఇయర్స్ నుంచి అంటే జస్ట్ ఈ ఇయర్ మిస్ అయింది, తను చెన్నైలో ఉండి రాలేకపోయాడు. కాకపోతే ఇప్పుడైతే నార్మల్గా వచ్చాడు సపోర్ట్ చేయడానికి, కొలిక్ని సపోర్ట్ చేయడానికి మాత్రం వచ్చాడు. ఇది మాత్రం పెద్ద అదృష్టమే మా వారికి. 12 ఇయర్స్ అంటే ఎవరికి దక్కని అదృష్టమే. మరి పాటు మీరు కూడా వచ్చి ఇక్కడ గణనాథుడికి పూజ చేయడం అనేది కూడా ఫస్ట్ మూమెంట్లో బండి మీద పెట్టి కొబ్బరికాయ కొట్టి కంపల్సరీ ఇది చేసే మేము వెళ్తాము. విత్ ఫ్యామిలీ కంపల్సరీ వస్తాము. మాకు మాత్రం చాలా హ్యాపీ. స్వామివారి నిమజ్జనం మరి కాసేపట్లో బయలుదేరబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ టస్కర్ మీద గణనాథుని తీసుకెళ్ళడం అనేది వాళ్ళకి చెప్పాలి, ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి. అసలు అది ఎలా 1 గేర్లోనే వెళ్ళడం అనేది ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగాలి మీరు. ఎందుకంటే వాళ్ళు స్లోగా వెళ్ళాలి, జనాలు ఉంటారు, అన్నీ చాలా స్లోగా వెళ్ళాలి కదా. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగాలి డ్రైవర్స్ది, ఇంకా బాగా చెప్తారు. గణనాథుడి నిమజ్జన శోభయాత్ర ముందుకు సాగుతుంది. ఇప్పుడే దానం నాగేందర్ కూడా రావడం జరిగింది. స్వామివారికి హారతి ఇస్తున్నారు, హారతి ఇచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దాని తర్వాత ఇక్కడ మనకి బోనం సమర్పిస్తున్నారు. బోనం రూపంలో కూడా ఇక్కడ స్వామివారి ముందు మనకి కోలాహలంగా పోతురాజులు వారు కూడా ఉన్నారు. శోభయాత్ర అంగరంగ వైభవంగా భక్తుల సంద్రోహంతో స్వామివారు ముందుకు కదులుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ వచ్చారనే చెప్పొచ్చు. కానీ ఎక్కడికక్కడికి పోలీసులు మాత్రం పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ స్వామివారికి టస్కర్ చుట్టూ థ్రెడ్ ఏర్పాటు చేసి దాని లోపల పోలీస్ బందోబస్తు, ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీ వాళ్ళందరూ జాగ్రత్తలు మాత్రం పాటిస్తున్నారు. స్వామివారి నిమజ్జనంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకుంటా చాలా జాగ్రత్తలు పాటించారు. స్వామివారు నిదానంగా ముందుకు కొనసాగుతూ వస్తున్నారు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్వామివారు ముందుకి ఫాస్ట్గానే జరుగుతుంది. అనుకున్న టైంకి నిమజ్జనం అవుతుంది అని ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. 1 స్వామివారి నిమజ్జనం జరగనుంది. స్వామిగారు వచ్చే రూట్లలో ఉన్న ఎక్కడైతే బారికేట్లు స్వామివారు వస్తున్నారో ఆ రూట్ అంతా క్లోజ్ చేయడం, ఏదైనా వినాయకులు ఉన్నా వాటిని ఆపేయడం కూడా జరిగింది.
ఆంటీ నమస్తే. స్వామివారి నిమజ్జనం అంగరంగ వైభవంగా స్వామివారి శోభయాత్ర స్టార్ట్ అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవ్రీ ఇయర్ ఇలా హారతి ఇచ్చి స్వామివారికి ఇస్తూనే ఉంటాము, ఎవ్రీ ఇయర్ ఇట్లాగే ఇస్తుంటాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. వాసవి వాళ్ళ సంఘం అన్నమాట ఇది. ఆయన హెడ్ ఆ సారు. సో ఆయన ద్వారంలో ఇక్కడ అన్నదానాలు అన్నీ బాగా జరుగుతుంటాయి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంటుంది. డైలీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బాగా జరుగుతుంటుంది. సార్ చూస్తున్నాము మనం ప్రతి సంవత్సరం చూస్తే ఈ సంవత్సరానికి చాలా క్రౌడ్ మాత్రం పెరిగారు. ఎలా అనిపిస్తుంది స్వామివారి? మీరందరూ నేను వింటున్నాను వాసవి గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈవినింగ్ కూడా ఇక్కడ పూజలు చేయడానికి మంగళహారతికి కూడా వస్తాము అనేది విన్నాము. ఎలా ఫీల్ అవుతున్నారు? స్వామివారి శోభయాత్రలు ఎలా గడిచిపోయినాయో మాకే తెలియదు. జై బోలో వాసవి మాతాకి జై. మేమందరం వాసవి ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ నుండి వీడ్కోలు పలకడానికి మేమందరం ఇక్కడ వచ్చాము. రోజు కూడా ప్రసాదాలు అందరికీ సాయంత్రం పంచుతాము. దేవుని దగ్గరికి కూడా రోజు బాజా భజంత్రీలతో పోయి నివేదన పెడతాము. ఈరోజు వీడ్కోలు రోజు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు స్వామిని ఎట్లా పంపిస్తున్నాం మేమని చెప్పి ఫస్ట్ డే నుండి ఇవాళ వరకు కూడా మేము చాలా స్వామివారికి సేవలు చేసుకున్నాం. వాసవి ట్రస్ట్ వాళ్ళు కాశీ నుంచి కూడా రుద్రాక్ష తీసుకొచ్చి మాల కూడా చేశారు అనేది విన్నాము. 1,00,000 రుద్రాక్ష మాల వేశాం ఫస్ట్ రోజు. మళ్ళీ థర్డ్ డే రోజు 102 హోమగుండాలు పెట్టి 408 జంటలతోని హోమం చేపించాం అక్కడ ముందల. మళ్ళీ తర్వాత కళ్యాణం 2 days తర్వాత 200 జంటలతోని కళ్యాణం చేయించాం. మా వాసవి గ్రూప్ నుండి ఈ సంవత్సరం చాలా ఘనంగా స్వామివారిని వీడ్కోలు రప్పించుకున్నాము. ఇప్పుడు వీడ్కోలు చేస్తున్నాము. మీరు చూడొచ్చు మనం ఎక్కడికక్కడ పోలీసులు ఎంత కట్టుదిట్టం చేసినా సరే భక్తులు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? ఇది మీడియా వల్ల అవుతుంది. ఒక 15 సంవత్సరాల క్రితం ఈ గణేశుడు పోతుంటే ఒక 100 మంది ఉండేవాళ్ళు కాదు. ఒక 1990 కానీ 92, 95 వరకు. ఈరోజు లక్షల మంది. ఈ లక్షల మందిని తట్టుకోలేక ఉదయమే తీసేస్తున్నారు. అంతకుముందు ఉదయం వెల్డింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వచ్చేది. ఆ రోజు కూడా దర్శనం అంటే 11వ రోజు కూడా దర్శనం అయ్యి 12వ రోజు నిమజ్జనం అవుతుండే. ఈరోజు అట్లా కాదు. పోలీసు వాళ్ళు 1 day బిఫోరే వాళ్ళు హ్యాండ్ ఓవర్లో చేసుకొని వెల్డింగ్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ పబ్లిక్ని తట్టుకోలేక ప్రతిరోజు 10,000 మంది వచ్చేది ఇవాళ 4 నుండి 5 లక్షల మంది వస్తున్నారు. ఈ రోజు కూడా 10 లక్షల మంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అందు గురించి తొందరగా వాళ్ళు మేము అదే చెప్తాం వాళ్ళకి. ఇక్కడ వచ్చే వరకు 12 కావాలి మినిమం. లంచ్ టైం వరకు సాయంత్రం వేయాలి అని చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాలి. మేము వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కానీ వాళ్ళు ఎంత అంటే అంత కష్టపడుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా ఇక్కడ ఇంత ముందుకైతే స్వామివారి నిమజ్జనం మధ్యాహ్నం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు భక్తులు పెరగడం వల్ల మార్నింగే స్వామివారి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే బిఫోరే స్వామివారిని పోలీసుల ఆధ్వర్యంలో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, స్వామివారికి వెల్లింగ్ పనులు నిన్న నైట్ 1 నుంచే స్వామివారిని టస్కర్ మీద తీసుకోవడం, దాని వెల్లింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు దాదాపు 10 లక్షల మంది భక్తజనం స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టే పోలీసులు కూడా ఇక్కడ భద్రత ఏర్పాట్లు మాత్రం చేశారని చెప్పొచ్చు. కట్టుదిట్టంగా స్వామివారి ఊరేగింపు మాత్రం ముందుకు సాగుతూ ఉంది. స్వామివారి నిమజ్జన శోభయాత్ర మాత్రం ఇక్కడ భక్తులు తిలకిచ్చేందుకు లక్షల్లో మాత్రం వచ్చారని చెప్పొచ్చు. కోసం పైనుంచి కలర్స్ పేపర్లతో పూలతో స్వామివారికి వీడ్కోలు పలుకుతున్నారు. నిమజ్జనానికి శోభయాత్రకి స్వామివారు బయలుదేరి వస్తుంటే కొంతమంది డ్రమ్స్ వాయిస్తూ స్వామివారిని ఆహ్వానిస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అంగరంగ వైభవంగా స్వామివారి శోభయాత్ర ముందుకు కదులుతూ వస్తుంది. ఇప్పుడే దానం నాగేందర్ కూడా వచ్చేసి ఇక్కడ హారతి ఇవ్వడం జరిగింది. ఆ దర్శనానంతరం స్వామివారు ముందుకు జరుగుతూనే వస్తున్నారు.